బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డికి ప్రస్తుతం అయితే బెయిల్ మంజూరు అయింది. బెయిల్ మంజూరు చేసింది విజయవాడ ఏసీబీ కోర్టు. షరతులతో కూడిన బెయిల్ని మంజూరు చేశారు. మొత్తం మీద అయితే 2 షూరిటీలు, ₹2 లక్షల పూచీకత్తు అలాగే ఇవ్వాలని చెప్పేసి ఆదేశించింది. వారంలో 2 సార్లు ఖచ్చితంగా విచారణకి హాజరు కూడా కావాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది. రేపు జైలు నుంచి మిథున్ రెడ్డి విడుదలయ్యే అవకాశం ఉంది. జూలైలో మనం చూస్తే కనుక మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 71 రోజులు ఆయన విజయవాడ జైల్లో ఉన్నాడు. మొత్తానికైతే మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4గా ఉన్నాడు మిథున్ రెడ్డి. మన గతంలో చూస్తే కనుక సెప్టెంబర్ 6 నుంచి ఆయనకి సెప్టెంబర్ 11 వరకు ఇంటరిం బెయిల్, మధ్యలో ఒక 6 రోజులు బెయిల్ కూడా ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. దాని తర్వాత సెప్టెంబర్ 9న వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి సంబంధించి ఓటు వేయడానికి కూడా అప్పుడు కూడా ప్రయత్నించారు. దాని తర్వాత సెప్టెంబర్ 11న మళ్ళీ ఆయన తిరిగి రిమాండ్కి వెళ్ళారు. ఇప్పుడు సెప్టెంబర్ 18 మనం చూస్తే కోర్టు అయితే సెప్టెంబర్ 18 2 రోజులకు సంబంధించిన సిట్కి మళ్ళీ కస్టడీ ఇచ్చింది. ఇంటరాగేషన్కి సంబంధించి కస్టడీకి ఇచ్చినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే 71 రోజుల తర్వాత విజయవాడ జైలు నుంచి మరి విడుదల కాబోతున్నాడు మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేస్ మనం దాని గురించి కనుక ఒక్కసారి చూస్తే కనుక గతంలో ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి ఆయనని సిట్ ఇన్వెస్టిగేషన్ 71 రోజులు చేసింది. మరి 71 రోజుల తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా? మరి ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? మిథున్ రెడ్డికి మరి బెయిల్ రావడానికి గల కారణాలంటే ఏ కారణాలపై ఆయనకు బెయిల్ని మంజూరు చేశారనేది మా ప్రతినిధి మణికుమార్ ఉన్నారు. మణికుమార్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికుమార్, చెప్పండి, 71 రోజుల ఇన్వెస్టిగేషన్ పీరియడ్ తర్వాత అంటే నిజాలన్నీ వెలికి తీశారా? ఇప్పుడు ఏసీబీ ఆయనకి బెయిల్ మంజూరు చేయడానికి గల కారణం ఏంటి? కళ్యాణ్, ఏపీ లెక్కల కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుందని చెప్పాలి. ఇప్పటి వరకు కేసుకు సంబంధించి 4 ప్రధాన నిందితులకి బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా ఎవరైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డికి తాజాగా బెయిల్ మంజూరు చేసింది. 2 లక్షల పూచీకత్తుతో షూరిటీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. అలాగే వారానికి 2 సార్లు సంతకాలు పెట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాదాపు 71 రోజుల పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నట్టు తెలిసింది. తాజాగా ఇప్పుడు లిక్కర్ కేసుకు సంబంధించి ఈ రోజు ఏసీబీ కోర్టులో జరిగినట్టు వాదనల అనంతరం తాజాగా ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో మిథున్ రెడ్డి రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కేసుకు సంబంధించి ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఎంపీ మిథున్ రెడ్డితో కలిపి మొత్తం 5గురికి బెయిల్ మంజూరు చేసినట్లుగా చెప్పొచ్చు. మొదట పైలా దిలీప్ సంబంధించినటువంటి బెయిల్ వచ్చింది. అతను బయటకు వచ్చిన తర్వాత ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి A31 ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, తర్వాత A32 ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే A33 ఉన్నటువంటి బాలాజీ గోవిందరప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు తాజాగా వారితో పాటు మిథున్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. అటు గతంలో ఎంపీ పార్లమెంటు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మిథున్ రెడ్డి 2 రోజుల పాటు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ కి సంబంధించి ఆయన ఓటు వేసేందుకు అప్పుడు బెయిల్ ఇచ్చింది. తర్వాత 2 రోజుల పాటు సిట్టు కస్టడీకి తీసుకొని విచారణ కూడా చేసింది. ఇప్పుడు మళ్ళీ ఆ విచారణలు అన్ని ముగిసిన తర్వాత తాజాగా ఇప్పుడు ఈ రోజు జరిగిన వాదన అనంతరం మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తుంది. గతంలో కూడా ఆయన పలుసార్లు బెయిల్ కి సంబంధించి పిటిషన్ పెట్టినప్పుడు వాటన్ని కూడా తిరస్కరించినటువంటి ఏసీబీ కోర్టు తాజాగా జరిగినటువంటి వాదనల అనంతరం కూడా ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆయన రాజమండ్రి జైల్లో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో ఈ రోజు కానీ రేపు కానీ ఆయన ఖచ్చితంగా జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, అంటే ఎలాంటి కారణాలపై మిథున్ రెడ్డికి బెయిల్ ఇవ్వబోతున్నారు? అంటే ఆయన బెయిల్ ఆరోగ్యరీత్యా కానీ లేకపోతే ఈ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సరిపోయింది అని చెప్పేసి కోర్టు ఆయనకు బెయిల్ ఇవ్వడం జరిగిందా? వాస్తవానికి గతం నుంచి కూడా రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఇతర కారణాల వల్ల కావచ్చు, బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పలుసార్లు ఏసీబీ కోర్టుకి బెయిల్ పిటిషన్లు పెట్టిన నేపథ్యంలో గతంలో విచారించిన కోర్టు అప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న నేపథ్యంలో సిట్ కూడా 2 సార్లు ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. ఇటీవల తాజాగా
రెండవ అదనపు ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. దానికి సంబంధించి కొంతమంది ప్రధానంగా నిందితులు ఉన్నటువంటి కొంతమంది వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా అందులో పొందుపరిచిన పరిస్థితి. అయితే ఒకరి తర్వాత ఒకరికి వరుసగా ఈ కేసుకు సంబంధించి బెయిల్స్ వస్తున్న పరిస్థితి. ఇప్పటికీ 4 నిందితులకు సంబంధించి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే క్రమంలో ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన గతంలో పెట్టుకున్నటువంటి ఆ పిటిషన్లు కావచ్చు, అంటే ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు, వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి ఏసీబీ కోర్టు ఈ రోజు తాజాగా జరిగినటువంటి వాదనల అనంతరం కూడా అతనికి ఆ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసినట్టు కూడా తెలుస్తోంది. కళ్యాణ్. రైట్ మణికుమార్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అయితే ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దాదాపు 3,500 కోట్లకు సంబంధించిన ఈ లిక్కర్ స్కామ్ కేసులో అసలు జరిగిన నిజానిజాలేంటి, అప్పుడున్న మేజర్ బ్రాండ్స్ అన్నింటినీ పక్కదోవ పట్టించి కొన్ని బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆటోమేటెడ్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్కి తీసుకొచ్చి ఆ బ్రాండ్స్ ఆ సప్లయర్స్కి ఆ కాంట్రాక్ట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ కాంట్రాక్ట్లో దాదాపు 15 నుంచి 20% వీళ్ళకి డబ్బులు ముట్టాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. 2019 నుంచి 2024 మధ్యలో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ ఏదైతే రివైజ్ చేశారో దానికి సంబంధించి దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో ధనుంజయ రెడ్డి, కె ధనుంజయ రెడ్డి, అలాగే పి కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప, A31, A32, A33, అలాగే మనం చూస్తే ఇప్పుడు మిథున్ రెడ్డి, ఈయన కూడా ప్రస్తుతానికైతే బెయిల్ వచ్చింది. మొత్తం మీద అయితే మరి ఏసీబీ స్పెషల్ కోర్ట్ అంతకుముందు సెప్టెంబర్ 6న ధనుంజయ్కి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్పకి వీళ్ళకి కూడా కండిషనల్ బెయిల్ని వాళ్ళ పాస్పోర్ట్స్ని కూడా సబ్మిట్ చేయాలి ఏసీబీ కోర్టుకి. అలాగే 2 షూరిటీలు, ₹1,00,000 సంబంధించిన 2 షూరిటీలు కూడా ఇవ్వాలని చెప్పుకొచ్చింది. సో అలాంటి ఒక పూచీకత్తు మీదనే ఇప్పుడు షరతులతో కూడిన బెయిల్ని మిథున్ రెడ్డికి మంజూరు చేసినట్టు తెలుస్తుంది. 2 షూరిటీలు, ₹2,00,000 పూచీకత్తు ఇవ్వాలనే ఆదేశాలని జారీ చేసింది. దాంతోపాటు వారంలో 2 సార్లు విచారణకి ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలను జారీ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రేపు ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారు? లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి పాత్ర ఉందా? అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి జగన్ పాత్ర ఏమైనా ఉందా? మీరేమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మొత్తానికైతే మిథున్ రెడ్డికి సెంట్రల్ జైలు నుంచి ఒక రకంగా విముక్తి పొందినట్టే